Praise the Lord, my dear friends, in the name of our Lord and Savior, Jesus Christ of Nazareth. డొమినియన్ టైం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరొకసారి పరిశుద్ధాత్మతో కలిసి మీ మధ్యకి ఈ విధంగా రావడానికి యేసయ్య చూపించిన తన యొక్క ప్రేమ, కృప, కనికరాన్ని బట్టి యేసయ్య నామమునకే సకల మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. మరి ఈ ప్రోగ్రామ్ని చూస్తూ మీరు పొందుతున్న ఆత్మీయంగా మీరు బలపడుతున్న విధానాన్ని ఫోన్ కాల్స్ ద్వారా, SMS ద్వారా మీరు మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి మేమెంతగానో మీతో కలిసి పరిశుద్ధాత్మ తండ్రిని ఆయన చేస్తున్న గొప్ప కార్యాలను మేము ఎల్లప్పుడూ స్తుతిస్తూనే ఉన్నాం. మరి ఈరోజు ఎపిసోడ్లో మరొక అంశాన్ని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దయచేసి వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడబోయే అంశం ఏమిటంటే, నీ విశ్వాసాన్ని ఎక్కడ అనుమానిస్తున్నావు అంటే, ఇది టైటిల్ మనకి ఇచ్చినాడు. దీని నిమిత్తం పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దయచేసి పరిశుద్ధాత్ముడు మాట్లాడే ప్రతి మాటని చాలా జాగ్రత్తగా విందాం. ఎందుకంటే మనుషుల మాటలు మనకి కార్యాన్ని చేయలేవు, కానీ దేవుని మాటలు పరిశుద్ధాత్ముని వాక్కు ద్వారా మాత్రమే మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి అన్న విషయాన్ని మనం ఎవరూ మర్చిపోకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీద నుండి పరలోక రాజ్యానికి వెళ్ళిన కాడి నుండి పరిశుద్ధాత్మను మనకు ప్రామిస్ చేసినారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి 2015 సంవత్సరాల క్రితం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు గొప్ప కార్యాలను చేస్తూనే ఉన్నాడు. అదే గొప్ప కార్యాలు తన నోటి మాట ద్వారా మన జీవితాల్లో, అదే గొప్ప కార్యాలు ఆయన శక్తి ద్వారా ఈ రోజుకి మన జీవితాల్లో చేయడానికి, ఆ రోజు అపోస్తల కార్యంలో అంత సమర్థుడు, ఈ రోజుకి మన జీవితంలో అంతే సమర్థుడు. దయచేసి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని, వీటిని మీ మనస్సులో ఆ యొక్క వాక్యాలను పాతుకుపోనివ్వాలని పరిశుద్ధాత్ముడు ఆశపడుతున్నాడు. కాబట్టి వీటిని చేయడం ద్వారా మన జీవితంలో మనం గొప్ప కార్యాలు చూస్తాం మాత్రమే కాదు, మనం చేయగల సమర్థనం. అది జ్ఞాపకం ఉంచుకుందాం. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. సహజంగా ఒక వ్యక్తికి ఎప్పుడు అనుమానం అనేది వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము దేవుని సన్నిధికి వెళుతూ దేవుని యొక్క వాక్యాలను జాగ్రత్తగా వింటూ విశ్వాసంలో బలపడుతున్న సమయంలో, మనం ఏదైనా సమస్యలో వెళుతున్న సందర్భంలో, లేకపోతే మనం ఏదైనా సిచ్యువేషన్లో ఇరుక్కుపోయిన సందర్భంలో ఎంత ప్రార్థన చేస్తున్నా దానికి సరైన సమాధానం రానప్పుడు, ఎంత ప్రార్థన చేస్తున్నా సరైన సొల్యూషన్ మనకి తెలియనప్పుడు, ఎంత ప్రార్థన చేస్తున్నా మన ప్రార్థన అంతా క్వశ్చన్ మార్క్గా అయిపోతున్న సమయంలో మనము ఏం చేయాలి, ఏ పరిస్థితికి ఎలా స్పందించాలి అనేది తెలియని సందర్భంలో ప్రతి మనిషికి ఖచ్చితంగా అనుమానం కలుగుతుంది. నా ప్రార్థన అసలు దేవుడు వింటున్నాడా లేదా, నా ప్రార్థనకి జవాబు ఎందుకు రావడం లేదు, నా ప్రార్థన నా ఇంటికప్పు వరకు వచ్చి ఆగిపోతుందా, లేకపోతే నేను దేవుని పరీక్షలో ఉన్నానా, లేకపోతే అపవాది శోధనలో ఉన్నానా, ఏంటి 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 అని రకరకాల అనుమానాలు వచ్చేస్తూ ఉంటాయి. అయితే మై డియర్ ఫ్రెండ్, మనకిచ్చిన విశ్వాసాన్ని గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో ఒకసారి జాగ్రత్తగా విందాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో ప్రభు వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది, తన్ను తాను ఎంచుకొనిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము. చాలా జాగ్రత్తగా ఇక్కడ ఆ మాటను అండర్లైన్ చేయాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ వచనం ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని నిజంగా తెలుసుకున్నామో, నిజరక్షకునిగా అంగీకరించినామో, విశ్వాసంలో ఎదుగుతున్నామో, అప్పటి నుండి అని మాట్లాడడం లేదు. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తుని మనం నిజరక్షకునిగా అంగీకరించినామో ఆ రోజు నుండి నువ్వు విశ్వాసంలో ఎదుగుతూ దేవునికి మరింత దగ్గరికి వెళ్తున్న సమయంలో, వాక్యాల్లో బలపడుతున్న సమయంలో మనం ఎటువంటి విశ్వాసాన్ని పొందుతున్నామో దాన్ని బట్టి అని మాత్రమే కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. మన జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా, అది పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు, బలమైంది కావచ్చు, బలహీనమైంది కావచ్చు. చూడండి, కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న సమస్యలే, వాటిని సాల్వ్ చేసుకోవాలన్నంత పెద్ద ఏమీ కాదు, కానీ ఆ చిన్న చిన్న సమస్యల దగ్గర కూడా మనము పరీక్షింపబడుతూ ఉంటాం, మనము శోధింపబడుతూ ఉంటాం. తద్వారా చిన్న చిన్న విషయాలకే నేను సాల్వ్ చేసుకోలేనప్పుడు ఇంకా పెద్ద విషయాలకి నేనేం చేయగలను అనే ఆలోచన
సాధారణంగా మన జీవితంలో వస్తూ ఉంటుంది. కానీ ఈ వాక్యం బట్టి అంటే రోమాపత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తున్న మాట ఏమిటంటే, మన జీవితంలో మనము యేసయ్యని తెలుసుకున్న తరువాత మనం వాక్యం విని విశ్వాసంలో బలపడి దేవునిలో ముందుకు వెళ్తున్న సందర్భంలో మనకి ఎటువంటి శోధన వచ్చినా, ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి ఇబ్బంది ఇరుకులుగుండా వెళుతున్నా, అనారోగ్య సమస్యల్లో ఇరుక్కుపోయినా, ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుపోయినా, దీర్ఘకాలిక సమస్యల్లో ఇరుక్కుపోయినా, దీర్ఘకాలికముగా దేని గురించైనా ఆలోచిస్తూ అది జరగక మూలంగా నీ హృదయంలో బాధ ఉండిపోయినా, ఇవన్నీ ఏమి జరుగుతున్నా సరే ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు సెలవిస్తుంది ఏంటంటే, వాటన్నింటినీ 1, 2 అని చెప్పలా, వాటన్నింటిని ఎదుర్కొని వాటన్నింటిలో విజయం పొందడానికి కావలసిన విశ్వాసాన్ని నీ జీవితానికి ఖచ్చితంగా ఇచ్చిన దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే అంటున్నాడు, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం, అంటే దేవునిలో నువ్వు ఎంతైతే ఎదుగుతున్నావో, దేవుని మీద నీకు ఎంతైతే విశ్వాసం ఉందో దానికి తగిన రీతిగా, అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ ఫెయిత్ విచ్ ఇస్ గివెన్ బై గాడ్. హల్లెలూయా. దేవుళ్ళలో మనం ఎంతైతే ఎదుగుతున్నామో దానికి కావలసినంత ఉన్నతమైన విశ్వాసము నిన్ను దేవుడు పిలుచుకున్న తర్వాత, మేబీ ఈ కార్యక్రమం చూస్తున్న వ్యక్తుల్లో మీరు దేవుని సేవ కొరకు పిలువబడిన వ్యక్తి కావచ్చు, మరి మీరెవరైనా సరే మీ పిలుపుకు తగినంత విశ్వాసం, డైరెక్ట్ గా నేను మాట్లాడుతున్నాను మై డియర్ ఫ్రెండ్, మీ పిలుపుకు తగినంత విశ్వాసాన్ని ఖచ్చితంగా దేవుడు ఇచ్చాడని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మరి ఇంత విశ్వాసాన్ని దేవుడు మనకిస్తే మనం ఎందుకు మన జీవితంలో గొప్ప కార్యాలు చూడలేకపోతున్నాము? ఒక్కొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి, మన ఇంట్లో ఒక్కొక్క దీవెన పొందడానికి కొన్ని సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు అనే దాని గురించి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 17, 18, 19 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి విందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 17 నుండి మొదలు పెడుతున్నాను, 17 to 19 వచనాలు. జనసమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయం పట్టిన నా కుమారుణ్ణి నీ వద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వాణ్ణిని పట్టుకొనునో అక్కడ వాణ్ణి పడద్రోయను. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, విశ్వాసం లేని తరమువారులారా, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాని నా యుద్ధకు తీసుకుని రండి అని వారితో చెప్పగా. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతున్నాను. పిల్లవాని తండ్రి ఏం మాట్లాడుతున్నాడో ఈ వాక్యంలో చెప్పబడింది. ఏమని చెప్పబడిందంటే, ఏమైనానో నీ వలనైతే మా మీద కనికిరపడి మాకు సహాయం చేయమనను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతున్నాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వచనాలు మార్కు సువార్త 9వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు, మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం, 24వ వచనం, వీటిలో గల అంతరార్థాన్ని పరిశుద్ధాత్ముడు ఈరోజు మనకు బోధించాలని ఆశపడుతున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ యేసుక్రీస్తు రూపాంతరం పొందిన తర్వాత పేతురు, యోహాను, యాకోబు అనే తన శిష్యులను వెంటబెట్టుకొని పర్వతం దిగుతూ ఉన్న సమయంలో కొంతమంది మిగిలిన శిష్యుల చుట్టూ జనసమూహము గుమిగూడి ఉండటం యేసయ్య గమనించినాడు. అక్కడికి ఒక వ్యక్తి తన కుమారుని తీసుకొచ్చినాడు. తన కుమారుని తీసుకొచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఆ కుమారుడు మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడు. తనలో ఒక అపవిత్రాత్మ ఉండడం మూలముగా తన కుమారుడు ఎంతగానో బాధపడుతున్నాడని చెప్పి తన శిష్యుల దగ్గరికి తీసుకువచ్చినప్పుడు ఆ శిష్యులు ఆ యొక్క దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినారు. ఇక్కడ గమనించవలసిన కొన్ని ముఖ్యమైన మాటలు మన జీవితంలో ఉన్నాయి. ఏమిటి అవంటే, చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయంలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులందరికీ గొప్ప కార్యాలు చేయడానికి అభిషేకించి పంపించినాడు. బీదలకు సువార్త ప్రకటించండి, చనిపోయిన వారిని తిరిగి లేపండి, కుష్ఠరోగులను శుద్ధులు చేయండి, ఉచితంగా పొందారు కాబట్టి ఉచితంగా ఇవ్వండి అని ఉన్నతమైన ఒక ఆజ్ఞను జారీ చేసి సువార్త ప్రయాణానికి వారు పంపినప్పుడు వారు అనేక స్వస్థత కార్యక్రమాలు చేసినట్టు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో మనం అనేక సందర్భాల్లో చదువుతాం. ఇప్పుడు మనం చదివిన ఈ మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఉన్న ఈ వాక్య భాగాన్ని మత్తయి సువార్త 17వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలోనే వాళ్ళు అభిషేకం పొందినారు కదా. మరి ఇక్కడ ఎందుకు వాళ్ళు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినారు? ఆ రోజు యేసుక్రీస్తు స్వయాన వాళ్ళని అభిషేకించి పంపించినాడు కదా.
కుష్ఠరోగుల్ని శుద్ధులుగా చేయండి, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టండి, చనిపోయిన వారిని తిరిగి లేపండి అని వారికి అధికారాన్ని ఇచ్చి పంపించినాడు కదా. మరి వారు ఎందుకు ఇక్కడ ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినారు? ఇదే సేమ్ ప్రశ్న. చూడండి, బైబిల్ గ్రంథంలో మీరు ఎవరినన్నా తీసుకోండి, వారి జీవితంలో ఇప్పుడు గొప్ప గొప్ప భక్తులని మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చదువుతున్న విశ్వాస వీరులందరూ ఈ శిష్యుల వల్ల ఏదో ఒక చోట విశ్వాసంలో పడిపోయిన వ్యక్తులే, ఏదో చోట విశ్వాసంలో పడిపోయిన వ్యక్తులే. గమనించండి. కానీ ఎప్పుడు యేసయ్య గొప్ప కార్యం చేశాడు? విశ్వాసంలో పడిపోయిన వాళ్ళకి కార్యం చేయలేదు, గొప్ప విశ్వాసం ఉన్న వ్యక్తులకి కార్యం చేశాడు. ఈరోజు మన జీవితంలో మన విశ్వాసాన్ని ఎక్కడ అనుమానిస్తున్నామంటే ఆన్సర్ తెలుసుకోకుండా ఎక్కడ మన విశ్వాసం అనుమానింపబడుతుంది, దీన్ని ఎలాగ ఓవర్కమ్ చేయాలనేది మనం తెలుసుకోవడం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఎన్నో నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, అయినా సరే నా జీవితంలో గొప్ప కార్యం చూడటం లేదు. నా విశ్వాసం అడుగడుగున అనుమానింపబడుతుందని ఎందుకబ్బా 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 అని ఆలోచిస్తారు తప్ప సరైన సమాధానాన్ని వెతకడం లేదు. ఇక్కడ శిష్యులు చూడండి, అభిషేకం పొందినప్పటికీ ఒక దయ్యాన్ని ఇక్కడ వెళ్ళగొట్టలేకపోయినారు. ఆ సందర్భంలో యేసయ్య అంటున్నాడు, విశ్వాసము లేని తరం వారులారా అంటున్నాడు. అక్కడ మరి అభిషేకించినప్పుడు వాళ్ళు విశ్వాసంతోనే కదా వారు తిరిగి వచ్చి అనేక గొప్ప కార్యాలు నీ నామం చేశామని వారు యేసయ్యకి సాక్ష్యం ఇచ్చింది. మరి ఇక్కడ ఎందుకు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నారు? చాలా జాగ్రత్తగా ఇక్కడ ఒక మర్మాన్ని పరిశుద్ధాత్మ తండ్రి మనకు వివరించాలని ఆశపడుతున్నాడు. చాలా జాగ్రత్తగా వాక్యం విందాం. బైబిల్ గ్రంథంలో మీరు ఏ వ్యక్తులనైనా చూడండి, ఎందుకు మనం దేవుని మీద ఆధారపడాలంటే చూడండి, బైబిల్లో ఉన్న ప్రతి గొప్ప వ్యక్తిని చూడండి. విశ్వాస వీరులను తీసుకుందాం. అబ్రహాము మొదలుకొని ప్రకటన గ్రంథకర్త అయిన యోహాను వరకు ఎవరినన్నా తీసుకోండి. అబ్రహాముకు ముందు ఇంకా చెప్పబడిన నోవాహు కానీ హానోకు కానీ ఎవరినన్నా తీసుకోండి. వీళ్ళందరూ సామాన్యులే. బైబిల్లో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అంశం ఉంది. ఏమిటంటే దేవుడు గొప్ప గొప్ప వాళ్ళని ఎవరినో ఎన్నుకొని తన సేవ కోసం ప్రతిష్ఠించలేదు. గొప్ప గొప్ప వాళ్ళు ఎవరినో ఎన్నుకొని దేవుడు అభిషేకించి తన సేవకు పంపలేదు. దేవుడు వాడుకుంది సాధారణమైన వ్యక్తులని. దేవుడు వాడుకున్నది సాధారణమైన నీలాంటి నాలాంటి వ్యక్తులనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సూత్రం నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు, ఈ పాఠాన్ని నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు. మై డియర్ ఫ్రెండ్, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని గమనిద్దాం. ఎందుకు మనము దేవుని మీద ఉన్నతంగా ఆధారపడాలి అంటే, ఎందుకు దేవుని బైబిల్ వాక్యాన్ని బలముగా చదవాలి అంటే, ఎందుకు బైబిల్ వాక్యాన్ని బలంగా ధ్యానము చేయాలి అంటే, ఎందుకు పరిశుద్ధాత్మ శక్తి కొరకు కనిపెడుతూ ప్రార్థన చేయాలి అంటే, ఇప్పుడు మనం ఎదుర్కొంటాం చూడండి, మన జీవితంలో ఎంత ప్రార్థన చేసినా విశ్వాసం కోల్పోతూ మన విశ్వాసాన్ని అనుమానించే పరిస్థితి వస్తుంది చూడండి. వీటన్నింటినీ దాటడానికి చేయాలి. ఎందుకు వాక్యం చదవాలంటే నీ అనుమానము నిన్ను అనుమానించకుండా ఉండడానికి నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే నీ విశ్వాసాన్ని నువ్వు ఎక్కడ అనుమానించకుండా ఉండడానికి ప్రార్థన చేయాలి. చాలా జాగ్రత్తగా ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకు చెప్తున్న ఒక మర్మాన్ని మనం విందాం. సాధారణంగా మనం ఎప్పుడన్నా ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎంత ప్రార్థన చేస్తున్న కార్యం జరగనప్పుడు ఇంకా వదిలేసే ఈ ప్రార్థనకి జవాబు రాదని ఆగిపోతాం. ఇంకా ప్రార్థన చేయలేం. ఎంత ప్రార్థన చేస్తున్నా జవాబు రానప్పుడు ఎందుకు, దేవుడు కూడా నాకు వ్యతిరేకమైపోయాడు అంటాం. మై డియర్ ఫ్రెండ్, నువ్వు గమనించుకోవాల్సింది ఒకటి ఉన్నది. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీలో విశ్వాసం తగ్గిపోయిందని యేసయ్య ఎక్కడ చెప్పలా. రోమాపత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలోనే చెప్పినాడు, నీ జీవితానికి కావలసిన విశ్వాసాన్ని, ప్రతిదాన్ని ఎదిరించడానికి కావలసిన విశ్వాసాన్ని నీకు ఇచ్చానని. అయితే మన సిచ్యుయేషన్లో మనం ఎక్కడ ఇబ్బంది పడుతున్నామంటే, ఎక్కడైతే విశ్వాసం కోల్పోతున్నామో అక్కడ దేవుని యొక్క ప్రణాళికను మనం అర్థం చేసుకోవట్లా. మై డియర్ ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా వాక్యం విందాం. నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో దానికి జవాబు రానంత మాత్రాన నీలో విశ్వాసము లేదని అర్థం కాదు. మై డియర్ ఫ్రెండ్, చాలా జాగ్రత్తగా విను. అపవాదికి ఏమాత్రం నిన్ను మిస్లీడ్ చేయడానికి ఛాన్స్ ఇవ్వ మాకు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా నీ అనుమానము శోధింపబడుతున్నప్పుడు, నీ అనుమానము అడుగడుగున అనుమానింపబడుతున్న సమయంలో, నీ అనుమానము అపవాది ద్వారా ప్రతి నిమిషము నిన్ను క్వశ్చన్ చేస్తున్న సమయంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏమిటంటే, నిన్ను అపవాది మిస్లీడ్ చేయని మాకు. వాడు అంటాడు, ఏం చేశాడు దేవుడు? ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు, నీ ఇంట్లో ఒక్క పరిస్థితి మారలా, నీ కూతురు భవిష్యత్తు మారలా, నీ కొడుకు మారలేదు, నీ భార్య మారలేదు, నీ భర్త మారలేదు, నీ కుటుంబ పరిస్థితి ఇంకా ఎలాగుండిపోయింది, అనారోగ్య పరిస్థితి అలాగుండిపోయింది, ఇంట్లో చిల్లిగవ్వలేదు, ఎటు చూసిన అప్పులు,
ఆర్థిక భారాలు, చీట్లు కట్టుకోవడం, ఇదే నీ జీవితం అయిపోతుంది. ఎక్కడ మరి దేవుడు నిన్ను ఆశీర్వదించాడని నిన్ను టెంప్ట్ చేస్తూ ఉంటాడు మై డియర్ ఫ్రెండ్. దయచేసి వాడి యొక్క ప్రలోభానికి, వాడు వేస్తున్న పన్నాగానికి నువ్వు ఏమాత్రము బలవ్వకూడదని నేను మాట్లాడుతున్నాను. వాడు వేస్తున్న వలలో నువ్వు చిక్కుకు పోకూడదని నేను మాట్లాడుతున్నాను మై డియర్ ఫ్రెండ్. చాలా జాగ్రత్తగా విందాం వాక్యాన్ని. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఏదైతే అడుగుతున్నావో కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని నెలల నుండి, కొన్ని దినముల నుండి, అది రానంత మాత్రాన నీలో విశ్వాసం లేదని కాదు. ఒక్కసారి నువ్వు విధంగా అనుమానింపబడుతున్న సమయంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ప్రీవియస్ నీ జీవితంలో వీటికైనా భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు, నిన్ను ఛిద్రం చేసే పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు, నిన్ను బలంగా ఆటంక పెట్టిన పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు, వాటన్నింటిలోంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చిన వాడు. వాటన్నింటిలో ఉన్నతమైన విశ్వాసం కలిగి ఉండి నీకు అనుమానము ఉన్నా సరే ఎంతో కొంత విశ్వాసాన్ని నువ్వు దేవుడి మీద కనపరిచి వాటన్నిటిలో నువ్వు జయం పొందలేదా? వీటన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఇప్పుడు ప్రార్థనలో ఏదైతే అడుగుతున్నావో అది పొందనంత మాత్రాన నీలో విశ్వాసం లేదని కాదు. మరి ప్రాబ్లం ఏమిటి? నువ్వు ఏదైతే అడుగుతున్నావో దానికి కావలసిన విశ్వాసాన్ని బలపరిచే కొంత శక్తి ఇప్పుడు నీకు లేదు. దాని మూలంగానే నీ జీవితంలో ఇబ్బంది పడుతున్నావు. దీన్ని ఒక ఉదాహరణతో నేను వివరించాలని ఆశపడుతున్నాను. సాధారణంగా చూడండి, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. మన చిన్నపిల్లల్ని, నాన్న టేబుల్ మీద పెన్ను ఉంది, పెన్ను తీసుకురా అని తన తండ్రి ఒకవేళ అన్నప్పుడు చటుక్మని పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ పెన్ను తీసుకొని వాళ్ళ డాడీకి ఇస్తాడు. అదే వాళ్ళ నాన్నగారు ఏమన్నారంటే, ఒక 5 బైబిల్స్ని ఒక టేబుల్ మీద పెట్టి ఆ చిన్న తన కుమారుణ్ణి, నాన్న 5 బైబిల్స్ కలిపి ఒకేసారి పట్టుకురా అని చెప్పి చాలా బరువును అప్పచెప్పినారు. పెన్ను తీసుకురాగలిగినంత సులువుగా ఆ కుమారుడు తన తండ్రికి 5 బైబిల్స్ తేగలడా? తేగలడు. ఎందుకు? అట్లని ఆ కుమారుల్లో బలము లేదనా? బలం ఉంది. పెన్ను తీసుకురాగలిగినంత బలం ఉంది. కానీ ఎంత బలము లేదు? వెయిటేజ్ ఉన్న బైబిల్స్ ని ఒకేసారి తీసుకురాగలిగినంత బలం లేదు. దట్స్ ఇట్, సింపుల్ మై డియర్ ఫ్రెండ్. ఇదే మన జీవితంలో, ఈ విశ్వాసంలో కూడా వర్తిస్తుంది. నువ్వు ఇంతకు ముందు అడిగిన వాటన్నిటికీ చిన్న చిన్నవి అడిగిన వాటన్నిటికీ నీలో ఉన్న చిన్న విశ్వాసం సరిపోయింది. కానీ ఇప్పుడు చదివిన వాక్య భాగంలో మనకు కావాల్సింది, మనం పొందడానికి కావలసినంత విశ్వాసంలో ఎదిగే శక్తి మనలో లేదు. అంతేగాని నీలో విశ్వాసం లేదని వేసే అక్కడ చెప్పలా. మరి నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా ఇప్పటికీ జవాబు రాకపోవడానికి గల కారణం ఏమిటంటే, నువ్వు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నావో, విశ్వాస పరిమాణం నీకు ఎక్కడైతే తగ్గింది, నాలో లోపించింది అని అనుమానపడుతున్నావో, అక్కడ నీ విశ్వాసాన్ని మరెన్నడూ అనుమానించని శక్తి నీకు కావాలి. మానవుడికి సహజం అనుమానాలు రావడం. ఎంత ప్రార్థన చేస్తున్నా, ఇది నా జీవితంలో జరగడానికి నేను సమర్థున్నా, ఇది నా జీవితంలో జరగడానికి నేను అర్హున్నా అని దాన్ని ప్రశ్నించుకుంటానే ఉంటాడు, అనుమానిస్తూనే ఉంటాడు. అయితే మై డియర్ ఫ్రెండ్, నీ విశ్వాసాన్ని ఎక్కడ అనుమానిస్తున్నావు అంటే అని మనం ఇప్పుడు టైటిల్ చెప్పినాం. మన అంశం దాని మీద మనం మాట్లాడుతున్నాం. ఒక్క మాట మటుకు గుర్తుపెట్టుకో మై డియర్ ఫ్రెండ్, నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను. నీకు కార్యము జరగనంత మాత్రాన నీలో విశ్వాసం లేదని కాదు, నీలో విశ్వాసం ఉంది. అయితే ఎంత విశ్వాసం నీలో లేదు అంటే, ఆ కార్యాన్ని జరగడానికి దేవుణ్ణి ప్రస్తుతము కదపగలిగినంత శక్తి నీలో లేదు. అంత మాత్రాన నీలో విశ్వాసం లేదని కాదు. నీలో విశ్వాసాన్ని అనుమానిస్తున్న సమయంలో నీకు అనుమానం రావడం సహజం. నీకు అనుమానం రాదని నేను చెప్పను. అయితే నీకు వచ్చే ప్రతి అనుమానము నిన్ను దేవుడికి దగ్గరగా తీసుకెళ్లాలి. కానీ అపవాది ద్వారా నువ్వు టెంప్ట్ చేయబడి, శోధింపబడి దేవునికి దూరంగా వెళ్ళిపోకూడదు. అది మనం ఖచ్చితంగా తెలుసుకో. నీకు అనుమానం వస్తుంది. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి ఎంత దేవుళ్ళలో లోతుగా వెళుతున్నా. చూడండి, అబ్రహాము దేవునికి స్నేహితుడు అన్నాడు, మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు అన్నారు. ఇంకా చాలా మంది బైబిల్లో వ్యక్తులను మనం చూస్తాం. వీళ్ళందరూ కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళిన వ్యక్తులే. ఎక్కడో ఒక చోట వాళ్ళు అనుమానించినారు వాళ్ళ జీవితంలో దేవుణ్ణి. కానీ వారి అనుమానము దేవుణ్ణి వాళ్ళకి దగ్గరగా నడిపించింది. వాళ్ళ అనుమానము వాళ్ళ విశ్వాసాన్ని దేవుడికి దగ్గరగా తీసుకువెళ్ళింది. అందుకు మనం బైబిల్ చదవాలి. అబ్రహామును అడగండి విశ్వాసంలో ఎలా బలపడాలో అబ్రహాం చెప్తాడు. హానోకును అడగండి పిల్లలు పుట్టినా, పిల్లలు ఎదుగుతున్నా దేవునితో ఎలా నడవాలో చెప్తాడు. మోషేని అడగండి దేవునితో ముఖాముఖిగా ఎటువంటి సంబంధం కలిగి ఉండాలో చెప్తాడు. ఆమోస్ని అడగండి
మేడికాయలు ఉల్చుకొని వాటిని తినే పశువుల కాపరి ప్రవక్తగా ఎలా దేవుడు వాడుకున్నాడు.